ఈరోజు మా లంచ్ బాక్స్లో ఏం పెట్టానో చూపిస్తాను. మా పెద్ద పాపకి క్యారెట్స్, డ్రాగన్ ఫ్రూట్, రైస్ అండ్ పొటాటో కర్రీ పెట్టాను. అండ్ ఈ పైన వచ్చిన చిన్న బాక్స్లో ఇవి యాక్చువల్గా కస్టమైజ్ బాక్సెస్. ఇలా నేమ్స్ వస్తాయి గ్లాస్ దానిపైన, లోపల స్పూన్ అండ్ ఫోర్క్ ఉంటుంది అండ్ చిన్న బాక్స్ వస్తుంది. ఇందులో మనం డ్రై ఫ్రూట్స్ కానీ ఏమైనా పల్లి చట్నీ అలాంటివి పెట్టవచ్చు. అండ్ కింద సపరేట్గా ఉంటుంది ఈ బాక్స్. సో నేను డ్రై ఫ్రూట్స్ పెడతాను నార్మల్గా అయితే ఇందులో, వాళ్ళకి తినడానికి ఈజీగా ఉంటుంది స్నాక్స్ టైంలో అని. మీకు బ్యాక్ సైడ్ కూడా చూపిస్తాను ఎలా ఉంటుందని. ఇది సపరేట్గా కొంచెం హైట్ వస్తుంది బ్యాక్ సైడ్. ఇలా టైట్గా ఉండడానికి, లీక్ ప్రూఫ్గా ఉండడానికి రబ్బర్ కూడా ఉంటుంది. ఇది నేను టైట్గా పెట్టలేదు, సో పడిపోయింది. సో వీ కెన్ ఫిక్స్ ఇట్ ఈజీలీ. ఇలా మనకు ఏ నేమ్ కావాలంటే ఆ నేమ్ వాళ్ళు ప్రింట్ చేసి ఇస్తారనమాట బాక్సెస్ పైన. సో దట్ ఇవి మిక్సప్ అవ్వడానికి ఛాన్సెస్ ఉండవు స్కూల్లో ఇలాంటివి అయితే. ఓకే, సో నెక్స్ట్ మా చిన్న పాప లంచ్ బాక్స్ చూపిస్తాను. మా చిన్న పాప రైస్ తినదు, అందుకే తనకి ఇంట్లో తింటుంది కానీ స్కూల్లో చాలా లేట్గా తింటుంది అనమాట. అందుకని తనకు రైస్ పెట్టకుండా డిఫరెంట్ ఆప్షన్స్ చూస్తాను ఎప్పుడు. డ్రై ఫ్రూట్స్ ఈ ఓన్లీ పిస్తా మాత్రమే తింటుంది. చూడండి, దీక్ష అనే నేమ్ కూడా దీనిపైన టైప్ చేసాము, ప్రింట్ చేయించాము. సో ఆమె ఇంకా వేరే బాదం అవేం తినదు, అందుకే ఓన్లీ పిస్తా మాత్రం పెట్టాను. ఇది సేమ్ యాజ్ ఇట్ ఈజ్ ఉంటుంది, సేమ్ దానిలాగే, రెండు సేమ్ బాక్సెస్. ఓకే, ఇంకా తనకి దీక్షకి ఇక్కడ మీకు కార్నర్లో ఇది లిఫ్ట్ చేసుకొని పిల్లలకి ఈజీగా తీసేలా కూడా ఉంటుంది. దీక్షకి నేను సేమ్ డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను అండ్ తను మురుకులు పెట్టాను. అండ్ తను రైస్ తినదు కాబట్టి పొంగడాలు పెట్టాను. పచ్చడి ఎందుకు పెట్టలేదంటే పల్లి చట్నీ పొంగడాలు ఉప్పు కారం వేసి చేసేసాను అనమాట, అందుకని. మా హస్బెండ్ బాక్స్ నార్మల్గా అయితే సలాడ్లో మేము కీరా దోశ కూడా తీసుకుంటాం కానీ కీరా దోశ లేదు. సో ఆలూ కర్రీ, రైస్, తనకి కొంచెం డ్రాగన్ ఫ్రూట్ పెట్టాను, బాయిల్డ్ ఎగ్ ఒకటి పెట్టాను. ఇది మా హస్బెండ్ బాక్స్. సో నా బాక్స్లో అయితే నాకు సలాడ్ అండ్ డ్రాగన్ ఫ్రూట్ యాజ్ యూజువల్ అందరికీ ఒకటి కట్ చేస్తే అందరికీ అవుతుంది. అండ్ నేను రైస్ అండ్ ఆలూ కర్రీ, ఆలూ టొమాటో, ఒక యాపిల్ కూడా తీసుకెళ్తాను నేను, అలా మధ్యలో ఎప్పుడు నాకు వేసినప్పుడు తినడానికి. సో ఇవన్నీ మా బాక్సెస్. సో అందరికీ ఈక్వల్గా ప్యాక్ చేస్తాను.